హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి. ఈరోజు అయితే మరమరాలతో కోడిగుడ్లతో కమ్మనైన ఒక రెసిపీ చేసుకుందాము కొత్తగా. ఇది ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఒక కప్పు, ఈ కప్పుతో కప్పు అయితే మరమరాలు తీసుకున్నా. 2 గుడ్లు అయితే తీసుకున్నా. సన్నగానైతే ఈ ఉల్లిగడ్డ కట్ చేసుకున్న, ఉల్లిపాయ, ఉల్లికాడలు, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇందులో వేసేటివి ఉంటాయి, చూపించుకుంటా చేస్తా ఇప్పుడు తయారు ఈ రెసిపీ అయితే. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె అయితే పోసుకోవాలి. సరిపోద్ది. మనం కూర వేసుకున్న గరిటెడైతే కాదు, ఇది సరిపోద్ది. ఫస్ట్ అయితే నూనె వేడైనాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. కలుపుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఇట్లా ఉప్పు వేసుకోవాలి. సరిపోద్ది నేను వేసేదైతే. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ ఉల్లికాడలు, కొత్తిమీర అన్నీ కూడా మంచిగా గోలాలి. కొంచెము ఈ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఒకసారి అయితే అంతా కలుపుకోవాలి. ఇట్లా మంచిగానైతే అన్నీ కూడా మంచిగా ఇట్లా గోలాలి. అన్ని వత్తులు కావాలి. ఉల్లిపాయ ఇదంతా కూడా ఇట్లా గోలినాక ఇప్పుడు ఈ గుడ్లు అయితే పలుగొట్టుకోవాలి. ఇదంతా కూడా మంచిగా పొడి అయ్యేదాకా కలుపుకోవాలి. పచ్చి లేకుండా ఇదంతా కూడా మంచిగా పొడి కావాలి. పచ్చిగా ఉంటే నీసు స్మెల్ వస్తుంది. ఇట్లనైతే మంచిగా పొడి కావాలి. ఈ విధంగా మంచిగా పొడి కావాలి. ఇట్లా స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఎగ్ ఎట్లా వస్తుంది కదా ఎగ్ ఫ్రై చేస్తే ఎవరైనా. ఇప్పుడైతే ఇట్లా అయినాక ఇవైతే ఇందులో వేసుకోవాలి. మరమరాలు వేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మంచి టేస్ట్గా కమ్మగా ఉంటాయి. పిల్లలకి ఇంకా స్నాక్స్ ఇట్లా సాయంత్రం చేసి పెడితే ఇష్టంగా తింటారు. కొత్తగా కనపడ్డదంటే సంబరంగా కూడా తింటారు. ఇట్లనైతే చెయ్యాలి. చేసే విధానం అయితే ఇవి అన్నీ అయితే ఇట్లా కలవాలి. ఈ ఎగ్గు పొడి ఇదంతా కూడా మంచిగా కలవాలి. ఇట్లా సగం వరకు ఎగ్గు పొడి ఉండాలి, సగం వరకు మరమరాలు ఉండాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది.
తింటే చేయడం అయితే అయిపోయింది. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే చేసుకోండి. ఈ వీడియో అయితే చూసి మీరు కూడా చేసుకోండి. మీరు ఇవి ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. చూసి చివరి నుండి స్టార్టింగ్ నుండి చివరి దాకా చూసి చేసుకోండి. ఎట్లా చేసిందన్నది చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. స్టవ్ అయితే ఆపెట్ట చేయడం అయితే అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. బెల్ కూడా నొక్కండి. మరి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి, ఉంటా. మరి ఈరోజైతే ఈ వంట చూసిరు కదా, ఇది ఇట్లా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు ఇంట్లో, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో కలుద్దాము.